జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త బృంద బృంద ఇది ఒక పర్యాయం. శ్రీకృష్ణ చైతన్యులు అంటే అతి గోప్యంగా అతి రహస్యంగా బాగా తపస్సు చేసిన ఋషులకు కూడా తెలియకుండా లక్ష్మీ నారాయణుడు పద్మావతి గోవింద లక్ష్మీ నరసింహ సీతారాములు ఒకే అవతారంలో చైతన్యుడిగా వచ్చారు భూమి మీదకి. ప్రభు నిత్యానందుడు అంటే బలరాముడు, ఆదిశేషుడు, లక్ష్మణుడు, రామానుజాచార్యుడు. శ్రీ అద్వైతాచార్యులు అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు. గదాధరుడు అంటే మహాలక్ష్మి. శ్రీవాసాది అంటే నారదుడు. చరిత్రలో ఎక్కడైనా సరే వెతికి చూడండి, నారదుడు ఆశీస్సులు వస్తే అది ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయిందా? ధ్రువుడు కూడా ధ్రువలోకం ఇచ్చాడు భగవంతుడు అండి. ఇది ఒక పర్యాయం మనం స్మరిస్తే గురుమండలం మొత్తం మనకు ఆశీర్వాదం ఇస్తుంది. ఒక్కసారి చదివితే ఒక్కసారి దీని తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. 11 నిమిషాల్లో 108 సార్లు అయిపోతుంది. 108 సార్లు. దీనికి ప్రమాణం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు, నేను సమస్త యజ్ఞాల్లోకి వెళ్ళా జప యజ్ఞం అన్నాడు. ఎవరైతే నామస్మరణం చేస్తున్నాడో అది ద్రవ్య యజ్ఞం కంటే, మీరు ఆర్భాటం కొద్దీ పెద్దగా డెకరేషన్ చేసి యజ్ఞం చేసిన దానికంటే పవర్ఫుల్ అన్నమాట. ఇది యజ్ఞాలకెల్లా జప యజ్ఞం అన్నారు. 11 నిమిషాలంటే మీకు ఒక 108 సార్లు అయిపోయినట్టే. ఆ 108 సార్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే 11 నిమిషాలు అయిన తర్వాత ఒక తులసి దళం తీసుకొని, మనకి ఆయన లక్ష్మి కదా మనకి, ₹1 ₹2 ₹5 ₹10 ఆ రోజు ఉన్న దాన్ని బట్టి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి. ఆ తులసి దళం తినేయాలి. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అమావాస్య రోజు పెట్టగలిగితే మన వెళ్ళి ఆ ఆవులకి దాణా కొని దానికి పెట్టండి. అవే పైసలతోటి. లేదు అంటే ఒక మహాబెల్లం అంటే 11 ఆకులు 9 ఆకులు ఉంటాయి. లేదంటే ఒక కదంబ వృక్షం నాటండి ఆ డబ్బులతో. ఇంకా అది కూడా కుదరట్లేదంటే సంవత్సరం మొత్తం దాయండి. దీపావళి వెళ్ళిన తెల్లారి గోవర్ధన పూజ ఉంటుంది. గోవర్ధన పూజ రోజు ఇస్కాన్లో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. అన్న రాసి పెట్టి వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేయండి. ఇక ఇది ఫస్ట్ 11 నిమిషాలు. ఇక ఎప్పుడు టైం దొరికినా, వెనకటోళ్ళు ముసలోళ్ళకి వాళ్ళకి ఏం పెద్ద చదువులు లేవు, కానీ వాళ్ళు ఎకరాలు ఎలా సంపాదించారు. కూర్చున్న రామ పొలంకి వెళ్ళిన రామ ఏదో రకంగా భగవంతుడు నామస్మరణ చేశారు. ఆ భగవంతుడు నామస్మరణ చేశారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరాలకి తగినట్టుగా ఆస్తుపాస్తులు పొలాలు అన్ని ఇచ్చాడు. ఇప్పుడున్న తరాల్లో టీవీలో వెళ్ళిపోతుంది. ఎప్పుడు 10 నిమిషాలు టైం దొరికినా టైమర్ పెట్టుకోవడం, ఒక రౌండ్ కొట్టేయడం. అలా కనుక 16 ప్రతిరోజు ఏది ఏమైనా 10 నిమిషాలు చేయగలిగితే మీకు ఆ తర్వాత నుంచి భగవంతుడే లీలాప్రాయంగా మీ బాగోగులు అన్ని విధాలుగా మీకే అవగతం అవుతాడు. 16 మాళ్ళు అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, 8 కొట్టిన ఒకేసారి గంట కూర్చోలేరు కాబట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 10 నిమిషాలు పెట్టుకోవటం, భగవంతుడు నామం చేయటం. అంతకంటే భగవంతుడికి ఇష్టమైనది ఇంకొకటి లేదు. అందుట్లోనూ పార్వతీదేవికి చెప్తాడు, శ్రీరామ 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 అని 3 సార్లు ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామం చదివిన ఫలితాన్ని వస్తుంది. 3 సార్లు అంటే 3 సార్లు అంటే శ్రీ కృష్ణ 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 అని అంటే 3 సార్లు విష్ణు సహస్రం చదివిన ఫలితం వస్తుంది. ఒక్కసారి కృష్ణ అంటే ఇది శాస్త్రం. 3 సార్లు రామ = ఒకసారి విష్ణు సహస్రనామం, ఒకసారి కృష్ణ = 3 సార్లు విష్ణు సహస్రనామం. అంటే 9 సార్లు రామ అంటే ఒక్కసారి కృష్ణ అని అర్థం. ఒక 5 నిమిషాలు